ఈ మధ్య రాజస్థాన్ హైకోర్టు ఒక సంచలనాత్మకమైన ఒక తీర్పునివ్వడం అనేది జరిగింది. ఏంటి ఆ తీర్పు అని మనం గాక ఆలోచించినప్పుడు, పెళ్లి ఏజ్ రాకుండా మేజర్ అయినటువంటి ఒక ఉమెన్ ఒక మెన్ ఇద్దరు కలిసి సహజీవనం చేయడానికి ఏ ఇబ్బంది లేదని ఒక తీర్పు ఇవ్వటం అనేది జరిగింది. రాజస్థాన్ ఒక కోట అనేటువంటి ఒక ప్రాంతానికి చెందినటువంటి ఒక 18 ఏళ్ల మహిళ, మేజర్ అయినటువంటి మహిళ, 19 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక పురుషుడు ఇద్దరు కలిసి సహజీవనం చేస్తారు. దీని మీద ఇది చట్ట వ్యతిరేకం. పెళ్లి వయసు రాకుండా కలిసి సహజీవనం చేయడం తప్పు అని అక్కడ ఉండేటటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు, అబ్బాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఒక కంప్లైంట్లు వేయటం అనేది జరిగింది. దాని మీద ఈ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి రాజస్థాన్ హైకోర్టులో రక్షణ కల్పించమని పిటిషన్ వేశారు. దాంతో ఏంటంటే వారి యొక్క కేసుని పరిశీలించినటువంటి రాజస్థాన్ హైకోర్టు చట్టబద్ధం అయినటువంటి ఒక మ్యారేజే ప్రకారం ఏంటంటే 18 ఏళ్ళు మహిళకు ఉండాలి, 21 సంవత్సరాలు అబ్బాయికి దాటాలి. కానీ 18 ఇయర్స్ మాత్రం అమ్మాయికి ఉన్నాయి, అబ్బాయికి 21 ఇయర్స్ లేకుండా 19 ఇయర్స్ మాత్రం ఏజ్ ఉంది. అంటే మ్యారేజబుల్ ఏజ్ ఈజ్ నాట్ కంప్లీటెడ్. అయినా బోత్ ఆర్ లివింగ్ అండర్ వన్ రూఫ్. ఈ రకంగా నివాసం ఉంటున్నాం, మాకు రక్షణ కల్పించండి అని చెప్పేసి హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. దాన్ని పరిశీలించినటువంటి రాజస్థాన్ హైకోర్టు మరి మ్యారేజ్ ఏజ్ రానంత మాత్రాన కలిసి లివ్ ఇన్ రిలేషన్షిప్ చేయడానికి ఏ రకమైనటువంటి అభ్యంతరాలు లేవు. మరి మ్యారేజ్ ఏజ్ రాకుండా పెళ్లి చేసుకుంటే అది చట్టబద్ధమైనటువంటి పెళ్లి కిందకి రాదు, కానీ సహజీవనం చేయొచ్చు అని ఒక తీర్పునివ్వటం అనేది జరిగింది. మరి చాలామంది 18 ఇయర్స్ దాటినటువంటి మహిళలు, మేజర్లు అయినటువంటి పురుషులు అంటే మ్యారేజ్ ఏజ్ రాకుండా ఉండడానికి కావాల్సిన ఒక ప్రొటెక్షన్ ఈ రాజస్థాన్ హైకోర్టు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.